హాయ్ అండి. జుట్టు ఊడిపోవడం, పలచబడడం, పెరగకుండా ఉండడం, విరిగిపోవడం లాంటి సమస్య నాకు గూడా వచ్చిందండి. ఈ మధ్యలో నేను ఇలా ట్రై చేశాను. మన హెయిర్‌ని కంపల్సరీ మనం కేర్ తీసుకోవాలండి. ఏ హాని లేనటువంటి ఒక ఆయిల్‌ని తయారు చేసుకుందాం రండి. ఇక్కడ నేను రోజ్ పెటల్స్ తీసుకున్నానండి. ఫ్రెష్ రోజ్‌ని ఒక నీడలోనే డ్రై చేసుకున్నానండి. ఇక్కడ ఉసిరికాయ తీసుకుంటున్నాను. ఒక హోల్ ఉసిరికాయ తీసుకుంటున్నాను. ఇక్కడ నల్ల జీలకర్ర అండి. ఇది మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మనము ఈ నల్ల నువ్వులను అదేవిధంగా మన మెంతులను వాడినట్లయితే కంపల్సరీ ఆ చుండ్రు అనేది తగ్గిపోతుందన్నట్టు. మెయిన్‌గా ఈ నల్ల జీలకర్ర అనేది జుట్టు కుదులను గూడా చాలా దృఢంగా ఉంచుతాయన్నట్టు. అందుకని ఈ నల్ల జీలకర్ర అనేది నేను ఇందులో వాడుతున్నానండి. ఇక్కడ మెంతులండి. మెంతులు చుండ్రునే గాకుండా మన హెయిర్‌కి షైనీని ఇస్తుందండి. ఇది రోజ్‌మెరీ అండి. తలలో రక్త ప్రసరణ పెంచి జుట్టును పెరిగేలాగా, ఒత్తుగా పెరిగేలాగా చేస్తుందండి. కరివేపాకండి. కరివేపాకు జుట్టు నల్లగా ఉండడానికి, రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. చిన్న ఉల్లిపాయలు వీటిలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు పెరగడానికి తోడ్పడుతుందండి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అది ఆర్గానిక్. ఇందులో ఏ విధమైన కెమికల్స్ వాడలేదండి. అందుకని నేను ఇది ప్రిఫర్ చేస్తానండి ఎక్కువగా. మనం కావాలంటే డైరెక్ట్ ఇంట్లోనే కోకోనట్ తోటి కూడా తయారు చేసుకొని ఆయిల్‌ని దాంతోటి కూడా తయారు చేసుకోవచ్చు. నేను కేవలం ఇదొక ఆయిల్‌నే యూజ్ చేస్తున్నానండి. ఇంకా వేరే ఆయిల్ ఏమి వాడడం లేదు. ఈ రీసెంట్ డేస్‌లో కొన్ని టెన్షన్స్ వల్ల నా హెయిర్‌ని నేను లాస్ అయ్యానండి. ఆ టెన్షన్స్ తోటి లావెక్కడం, హెయిర్ లాస్ అవ్వడం అలా జరిగింది. సో, నేను మళ్ళీ నా బ్యాక్ స్టేజ్‌కి రావాలని నేను ట్రై చేస్తున్నానండి. అదే విధంగా చేసిన ప్రయత్నంలో నా హెయిర్ కోసం నేను చేసినటువంటి ప్రయోగం ఇదండి. రిజల్ట్ మాత్రం బాగా వచ్చిందండి. ఇంతకుముందు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గూడా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో హెయిర్ సన్నగా ఉంది అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదండి. ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో ఒక మందపాటి గిన్నె తీసుకోండి. బాగా పల్చగున్న గిన్నె అయితే మాడిపోతూ ఉంటది త్వరగా. మనం ఇది చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా ఆయిల్‌ని నేను ఒక 15 డేస్ వరకి నేను తయారు చేసుకుంటానండి. 15 డేస్ వరకే కేవలం. అంతకు మించి ఎక్కువ వద్దండి. మనం ఎవ్రీ 15 డేస్‌కి మనం ఒక 10 నిమిషాల టైంని మన హెయిర్ కోసం కేటాయించుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా తయారు చేసుకోవడానికి. నేను ఈ ఆయిల్‌ని స్టవ్ మీద పెట్టానండి. చాలా లో ఫ్లేమ్‌లోనే పెట్టాను. ఇక్కడ సాంబార్ ఆనియన్స్ తెలుసు కదా! ఇవి ఇలాగే వేయకుండా కొద్దిగా లైట్‌గా దంచుకుంటున్నానండి. ఇలా దంచుకొని ఏసుకున్నట్లయితే దీంట్లో ఉన్న రసం మన ఆయిల్‌లో పడుతుందన్నట్టు. నేనిక్కడ కేవలం ఇవే ఇంగ్రీడియెంట్స్ కాకుండా ఇక్కడ లవంగాలు కూడా వాడానండి. ఈ లవంగాలు జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరగడానికి దోహదపడుతుందండి. ఇవి ఒక 4, 5 తీసుకున్నానండి అంతే. ఈ లవంగాలు వాటర్‌లో వేసుకొని మరిగిచ్చేసి మనం ఆ వాటర్‌ని స్ప్రే చేసుకున్నట్లయితే మన హెయిర్‌లో ఉన్నటువంటి స్కాల్ప్ అనేది పోతుందండి. ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి. కరివేపాకు, అదేవిధంగా లవంగాలు, నల్ల జీలకర్ర, మెంతులు కూడా వేసుకుంటున్నానండి. రోజ్‌మెరీ లీవ్స్ అండి. ఒకవేళ ఫ్రెష్‌గా దొరకనట్లయితే డ్రై గూడా వేసుకోవచ్చు. ఇక్కడ చాలా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ గూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. రోజ్ పెటల్స్ కూడా వేసుకున్నానండి. స్లో ఫ్లేమ్ మీద వేసుకోండి అన్నీ. ఉసిరికాయని గూడా కొద్దిగా దంచి వేసుకోండి. ఈ ఉసిరికాయ అనేది అన్నిటిని మనం వేసుకొని ఇలా కొద్దిగా మసలనివ్వండి. బాగా అంటే చాలా చిన్న మంటలో చేస్తున్నాం గాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుందండి. ఈ ఆయిల్‌ని వడగట్టుకోవాలండి. అయినాక చల్లారినాక వడగట్టుకోవాలి మనం. ఇది ఒక రోజంతా వీటిని ఇలానే ఉంచేసేయండి. ఈరోజు మనం చేసుకున్నట్లయితే రేపు ఈవినింగ్ కల్లా అలా వడపోసుకోండి. ఇది ఎలా రాసుకోవాలంటే మనం హెడ్ బాత్ చేసే ముందట మన చేతులకు అంటించుకొని మన హెయిర్‌కి మర్దన చేసుకోవాలండి. బాగా మసాజ్ చేసుకోవాలి. డైలీ రోజు నైట్ కూడా హెయిర్‌కి రాసుకోండి. మంచి ఫలితం ఇస్తుంది. డైలీ వాడినా గూడా మంచి రిజల్ట్ వస్తుందండి. కొంతమంది ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు అంటే రెగ్యులర్‌గా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళుంటారు గదా! వాళ్ళకి జిడ్డు మొహంతోటి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది గదా! అలాంటి వాళ్ళు వారానికి 2 సార్లు రాసుకొని హెడ్ బాత్ చేసినట్లయితే సరిపోతుంది. ఇంకా ఇలా వడపోసుకొని ఒక కంటైనర్ గూడా చూడండి నేనిక్కడ ఒక సీసా లాంటి కంటైనర్‌లో నేను పోసుకుంటున్నానండి. ఇలా స్టోరేజ్ అనేది మన ప్లాస్టిక్ దాంట్లో అస్సలు చేసుకోకూడదండి. మనం చేసుకునేటువంటి అన్నీ గూడా వృధా అయిపోతాయండి మనకి. ఎన్ని చేసినా గూడా వేస్ట్ అన్నట్టు.
ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి. ఇలా చేసుకొని మూత పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.